ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చిన ఆఖరి సలహా. రాజుగా నాయకుడిగా విజయవంతం కావాలంటే కేవలం బలం జ్ఞానం సరిపోవు. దేవుని వాక్యాన్ని కాపాడటం, ఆయన మార్గములను అనుసరించడం నిజమైన వివేకానికి పునాది. దేవుడు అప్పగించిన దానిని కాపాడటం అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, ప్రతిభలు, అవకాశాలను జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడు అప్పగించిన దానిని కాపాడేవాడు ఎప్పుడూ కూలిపోడు. అలాగే ఆయన మార్గములను అనుసరించడం అంటే మన స్వంత బుద్ధి మీద మాత్రమే ఆధారపడకుండా దేవుని ఆజ్ఞలు, నియమాలు ప్రకారం నడవాలి. అలా ఉన్నప్పుడు మనం ఏ పని పూనుకొనినను వివేకముగా నడుచుకుందుము. ఎందుకంటే మనుషుల పథకాలు విఫలమైనా దేవుని వాక్యంపై నిలిచిన నిర్ణయాలు ఎప్పుడూ స్థిరమవుతాయి. ఉదాహరణకు, యోసేపు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని మార్గం విడవలేదు. పోతీఫరు భార్య శోధించినా దేవుని నియమాలకు కట్టుబడి ఉన్నాడు. చివరికి ఈజిప్టులో ప్రధానమంత్రిగా నిలిచాడు. దేవుని మార్గాలు కాపాడితే ఆశీర్వాదం, వివేకం రెండూ వస్తాయి. దేవుని మార్గాలు అంటే దేవుని ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అని. కొన్నిసార్లు మనకు సరైన దారి కనబడకపోయినా దేవుని మార్గమే ఉత్తమం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. ప్రియులారా, నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు! నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు అని. సహోదరి సహోదరులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు అప్పగించిన దానిని కాపాడి నీ మార్గములను అనుసరించిన యెడల మేము ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందుమని, నీవు అప్పగించిన దానిని కాపాడేవాడు ఎప్పుడు కూలిపోడని, కొన్నిసార్లు మాకు సరైన దారి కనబడకపోయినా నీ మార్గమే ఉత్తమమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు గనుక, నీ శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో వెతుకువారు ధన్యులు గనుక, మేము నీ మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయకుండుటకు కృపచూపమని
నీ కట్టడలను గైకొనున్నట్లు మాలో ప్రతి ఒక్కరి ప్రవర్తనను నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.